అంబికా కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ వేటూ న్యూస్కి వచ్చినందుకు. సో మీరు 10th అయిన తర్వాత వెళ్ళినప్పుడు మొదటిగా ఉండే మీ ఉద్యోగం ఏంటి? సేల్స్ మ్యాన్గా. మీకు కొత్త సేల్స్ మెన్ ఎలా ఉండేది సార్? ఆ జర్నీ చెప్తారా? అప్పట్లో అంబికా దత్త అంటే ప్రజలకు తెలియదు అసలు. ఒక్కొక్క కొట్టుకి వెళ్ళి నా ప్రోడక్ట్ గురించి చెప్పుకుంటూ కన్విన్స్ చేస్తూ వెళ్తాం వల్లనే నాకు ఈ రోజున ఈ రకమైన నాలెడ్జ్ వచ్చిందని నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా చెప్పాలి. ఈ 2 సంవత్సరాల పీరియడ్లో మీరు ఇంత తిరగడంలో మార్కెటింగ్, సేల్స్ దగ్గర మీరు నేర్చుకున్నవి ఏంటి సార్ అసలు? ఆ జవకో రుచి పులికో బుద్ధి అంటారు. ఒకడేమో పవయా అనేవాడు, ఒకడేమో ఆ కూర్చోండి ఏంటి అన్నాడు. అప్పుడే మా నాన్నగారు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అనే ఒక క్యాప్షన్ రాసి అమ్మను మర్చిపోలేము అంబికాను మర్చిపోలేము నేను రాశాను. సార్ డివోషన్ అనేది మీ లోపల అప్పుడే ఉండిందా, లేకపోతే స్వతహాగా రావడం మొదలు పెట్టిందా? నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందా? ఎలా? ప్రపంచం అనే ఒక వర్షంలో డివోషన్ అనే పడవ మీద మనం వెళ్ళినప్పుడే ఒడ్డుకు చేరుకోగలం నా ఉద్దేశం. ఇప్పుడు అంబిక ఓన్లీ ఆయుర్వేదమా సార్? అయ్యో, మా ఫ్యాక్టరీకి వస్తే మీరు ఒక అగరబత్తి ఫ్యాక్టరీలోకి వెళ్ళినట్టుందండి, ఒక ఆయుర్వేద ఫ్యాక్టరీలోకి వెళ్ళినట్టుంటాం. సినిమాలు చాలు ఇంకా అని చెప్పి ఎక్కడ అనుకున్నారు? ఎగ్జిట్ తీసుకోవాలి, ఎప్పుడు అది ఓపెన్ అయ్యే ఉంటుంది. తప్పులు అనేవి మీకేమన్నా, అరే ఇవి ఆ టైంలో నేను చేసిన తప్పులు బిజినెసెస్లో కానీ పర్సనల్గా కానీ అలాంటి వాటిల్లో మీరు షేర్ చేసుకోగలరు ఏమైనా ఉన్నాయి? మన రాత ఆ రకంగా ఉంది అనేది నా యొక్క ఉద్దేశం. మీరు ఎలాగ వాటన్నిటి నుంచి బయటకు వచ్చారు? దట్ ఈస్ గాడ్. గాడ్. గజరాజు లాంటి వాడు ఆ నెలలో దిగడం ఏంటి, ఆ ముసలు పట్టుకోవడం ఏంటి, అది కర్మ కదా. అంటే దట్ ఈస్ గాడ్. సో ఇక్కడ నుంచి మీ పొలిటికల్ ఎంట్రీ అనేది బేసికలీ అక్కడ స్టార్ట్ అయింది అంటారు. చాలా కష్టం అయ్యా బాబు వాడు చెప్పడం అనేది.